హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కడప సిటీ వ్యూ అయితే చూపిస్తాను. అలాగే కడప రైల్వే స్టేషన్ అండి. ఇది మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ మనం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కడప రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో మనకు ఏ వ్యూ పాయింట్స్ ఉంటాయో రోడ్డు వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా కడప సెంటర్లో ఉన్న బిల్డింగ్స్ అండి. అలాగే ఇక్కడ మనకు ఒక చర్చ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. SPCGCS సరిగా కనిపించట్లేదు. ఈ విధంగా మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే రైల్వే స్టేషన్కి మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను కడప ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి మార్గం మాత్రమే మీకు చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో మీకు స్మార్ట్ కెమెరా సెంటర్ అయితే చూపించాను కదా, ఆ సెంటర్ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే దారండి ఇది. కడప సిటీ రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఆటోలో వెళ్ళాలి అనుకుంటే మీకు ఇక్కడ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఛార్జ్ వచ్చేసి మీకు 20 రూపీస్ అయితే తీసుకుంటారండి. ఒకవేళ ఇక్కడ వ్యూ చూడాలి అనుకుంటే 2 కిలోమీటర్స్ కనుక నడుస్తూ కూడా మీరు వెళ్ళవచ్చు. మనకు స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగినట్లయితే రైల్వే స్టేషన్ అయితే వస్తుందండి. మనకు మధ్యలో మహావీర్కి సంబంధించిన సర్కిల్ అయితే ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. మహావీర్ సర్కిల్ ఇదేనండి, శ్రీ భగవాన్ మహావీర్ సర్కిల్. ఈ సెంటర్కి వచ్చినట్లయితే మనం రైల్వే స్టేషన్కి రీచ్ అయినట్లు. ఇక్కడ నుంచి మనకు ఒక 500 మీటర్స్లో రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మీరు ఇదే స్ట్రైట్గా వెళ్ళాలండి. ఈ స్ట్రైట్లో వెళ్ళినట్లయితే రైల్వే స్టేషన్ రోడ్ అయితే ఉంటుంది. అలాగే మనం వచ్చిన రోడ్ వచ్చేసి ఇటు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అయితే మనం రావటం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఒక పవర్ స్టేషన్ కూడా ఉంది. మహావీర్ సర్కిల్ దగ్గర పవర్ స్టేషన్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్కి ఎన్టీఆర్ సర్కిల్, మనం ఇటు సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు రైట్కి తీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనం వెళ్ళవలసిన రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవ్వచ్చు. ఓకే, బాయ్ బాయ్ కడప. కడపలో మనం వచ్చిన పని అయితే అయిపోయింది. సిటీ వ్యూ చూస్తూ మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవటమే. ఆరోగ్య మాత అని చెప్పి ఇక్కడ ఒక హాస్టల్ ఏదో ఉంది, సంథింగ్ సరిగా అయితే నాకు తెలియట్లేదు. ఆరోగ్య కేంద్రం అనుకుంటా. ఈ విధంగా మనం స్ట్రైట్గా నడుచుకుంటూ ఒక 300 మీటర్స్ వెళ్ళినట్లయితే రైట్ సైడ్ అనేది ఈ విధంగా రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ కనిపించిన ఫ్లైఓవర్ నుంచి వెళ్ళినట్లయితే మనం ట్రైన్ ఎండింగ్లోకి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ట్రైన్ స్టార్టింగ్లోకి రావాలనుకుంటే ఎదురుకైతే వెళ్ళాలి. అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్కి సంబంధించిన వసతి గృహం అయితే ఉంది. ఇది ఎంప్లాయీస్కి మాత్రమే అండి. ఇది వచ్చేసి మన కడప రైల్వే స్టేషన్ బోర్డు. ఫైనల్గా మనం ఇక్కడికైతే రీచ్ అవ్వాం. అలాగే మనకు కడప రైల్వే స్టేషన్ దగ్గరే చిన్న బస్ స్టాండ్ షెల్టర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి సిటీలోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. అలాగే రైల్వే రక్షక దళం కూడా ఉంటుంది. ఏదైనా మీరు కంప్లైంట్ చేయాలనుకున్న ఇక్కడ చేసుకోవచ్చు. బస్ స్టాండ్ వచ్చేసి ఇదండి. ఇక్కడ నిలబడినట్లయితే సిటీకి వెళ్ళే బస్సులు అయితే వస్తాయి. తక్కువ ప్రైస్లో మీరు సిటీలోకి అయితే రీచ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.